వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. SNK అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ SNK అండ్ కంపెనీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాద్నగర్ నియోజకవర్గంలో శుక్రవారం నాడు పర్యటించనున్నారు. మొగలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త వాటికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తూ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. బడ్జెట్ సమావేశం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు 2025-26 బడ్జెట్ ను ఆమోదించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. మేయర్ కు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. సమాజంలో అసమానతలపైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసావన్నారు. నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి. ప్రజాయుద్ధ నౌకగా ప్రపంచమంతా నీ పాటతో పరిచయం ఏర్పరచుకొని గొప్పగా జీవించావు సోదరా అని అన్నారు. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా, అన్నగా, ఆప్తుడిగా నన్ను నడిపించావు. నువ్వు లేని లోటు ఎన్నడికి తీరదు అని ట్వీట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషంమహల్లో ఉదయం 11:40 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గోషంమహల్లో పోలీస్ గ్రౌండ్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాలలో 2000 పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.